వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ ప్రపంచమంతా వార్తలకు ఎక్కి ఇవాళ ప్రపంచమంతా ఒక చర్చనీయాంశంగా మారింది పాలస్తీనా వస్త్రధారణతో వేమూరి మేఘన. MIT మ్యాసచ్యూసెట్స్లో అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదువుతుందో ఆ అమ్మాయి ఇవాళ ఈ మేఘ వేమూరి అక్కడ MITలో చదువుతున్న ఈ అమ్మాయి ఈ స్నాతకోత్సవ సందర్భంగా తన మనోభావాలని వాళ్ళ పాలస్తీనాకు అనుకూలంగా అక్కడ జరుగుతున్న గాజాలో జరుగుతున్న నరమేధాన్ని మానవత్వం ఎవరైనా సరే సమర్థించాల్సిందే, పాలస్తీనా వాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాము, క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజున కావాలని అంశం లేవనెత్తా. అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురు కాలేదు, యూనివర్సిటీ నుంచి బహిష్కరించలేదు, డిగ్రీ పోస్టులో పంపుతామన్నారు, యువత బాధితులకు గొంతు అవ్వాలి. ఆంధ్రజ్యోతి మెగా వేమూరి అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గలం వినిపించిన MIT విద్యార్థి. సో ఇవాళ ఈ అమ్మాయి స్నాతకోత్సవంలోనే విషయం చెప్పినంత మాత్రాన ఈ అమ్మాయిని ఇవాళ టార్గెట్ ఆ విషయం MIT చేసిందని అయితే పెద్దగా నేను అనుకోను. ఎందుకంటే అంత విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా అమెరికాలో ఆ స్వేచ్ఛ లేదని అయితే నేను అనుకోను. ఎందుకంటే నేను కొలంబియాలో అక్కడ వెళ్ళినప్పుడు చాలా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు తిరిగినప్పుడు లెక్చర్స్ ఇచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాముఖ్యత ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వవిద్యాలయాలు అక్కడ పరిశోధన చేస్తున్న ఏ అంశం మీద అయినా పరిశోధన చేసే స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో లాగా ఒక మతాన్ని లేకపోతే ఒక కులాన్ని ఒక ప్రాంతాన్ని ఒక భాషను సమర్థించేటట్టుగా ఉండకుండా ఈవెన్ అమెరికా క్రైస్తవ దేశమైనా సరే క్రైస్తవులపై విమర్శ చేసినా కూడా వాళ్ళు స్వీకరించారు. అంత పెద్ద గొప్ప మనస్తత్వం ఉన్న దేశం గాను గొప్ప మనస్తత్వం ఉన్న విశ్వవిద్యాలయాలు గాను ఇవాళ అక్కడ MIT కానీ ఆక్స్ఫర్డ్ కానీ అక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు కొలంబియా కానీ హార్వర్డ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ చాలా అద్భుతంగా ప్రపంచంలో మేధస్సును, మేధో మదనాన్ని, మేధో హక్కులను, వాక్ స్వతంత్రాన్ని ఇవాళ సమర్థిస్తూ ఉంటాయి. సో ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఇవాళ గొప్ప గొప్ప పరిశోధనలు జరుగుతున్న విశ్వవిద్యాలయాలుగా ప్రపంచ ఖ్యాతిని ఇవాళ అటు ఆక్స్ఫర్డ్ అయినా ఇటు MIT అయినా ఇవాళ అద్భుతమైన అంటే ప్రపంచంలో ఒక నంబర్ 1 స్థానం 1, 2లో ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులలో ఈవెన్ ఆక్స్ఫర్డ్ కూడా మీరు ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళిన అదే పరిస్థితి. అలాగే మీకు ఇంకా ప్రపంచంలో పేరొందిన విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పరిశోధనాత్మకమైన విషయాల పట్ల కానీ తర్వాత ప్రపంచంలో ఏ అంశం పట్ల కానీ మాట్లాడే స్వేచ్ఛ కానీ ఆ పరిశోధన చేసే అధికారం కానీ అక్కడ విమర్శించే హక్కు కానీ ఇవన్నీ ప్రపంచంలో అద్భుతంగా ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో ఆ విషయాలు ఉన్నాయి. అక్కడ ఇంత అద్భుతమైన వేదికలుగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రపంచంలో ప్రతి అంశం చర్చకు వస్తుంది. ఇవాళ గాజాలో జరిగిన ఒక మానవ హోమాన్ని, ఇజ్రాయెల్ చేస్తున్న దమన నీతిని ఇవాళ ఆ అంశం చర్చనీయాంశంగా చేసిన నిజంగా వేమూరి మేఘ అభినందనీయురాలు. ఆమె ఇంత భయపడకుండా అంటే అమెరికాలో ఇవాళ మీకు గమనిస్తే అంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆమె అంతగా మాట్లాడింది. అదే ఇండియాలో అయితే మాట్లాడితే ఇవాళ ఇక్కడ ఉన్న మూక శక్తులు ఊకుంటాయా, ఇక్కడ హైందవ మూక శక్తులు ఊకుంటాయా? పాపం అద్భుతంగా మాట్లాడిన ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఇవాళ నడి రోడ్డు మీద చంపేస్తే దిక్కు దివానా లేదు ఇక్కడ ఈ దేశంలో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ అద్భుతంగా ప్రతి అంశాన్ని మాట్లాడగలిగే స్వేచ్ఛనిచ్చింది అమెరికా. సో అమెరికా కాకుండా యూరోప్, లండన్, UK ఇట్లాంటి అంటే ఒకప్పుడు సామ్రాజ్యవాద విస్తరణ ఉన్న కూడా దేశాలు కూడా ఇప్పటికీ కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికాలో కూడా ఇంత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందంటే మాట్లాడుతున్నారంటే ఆ దేశాలను మనం అభినందించక తప్పదు. ఈ దేశం కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఈ దేశంలో కూడా ఈ దేశ విశ్వవిద్యాలయాలు కూడా అంత స్వేచ్ఛగా విషయాలు మాట్లాడే విధంగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఈ దేశంలో ఉందని మనం అయితే అనుకోవడానికి లేదు. ఒక ప్రొఫెసర్గా ఇంకా ఒక సాయిబాబా లాంటి వాడు స్వేచ్ఛగా ఒక విషయాన్ని సమర్థిస్తేనో ఆయన వాళ్ళ
ఆయనను జైలు పెట్టి జైలునే చచ్చిపోయే పరిస్థితి క్రియేట్ అయింది. అంటే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత. సో ఆ రకంగా ఇవాళ చాలామంది ఇక్కడ స్వేచ్ఛాయుతంగా మాట్లాడిన వాళ్ళని బలి తీసుకునే చరిత్ర భారతదేశంలో ఉంది. కానీ ఒక విద్యార్థిని ఇవాళ అంత మాట్లాడితే ప్రపంచ వార్త అయి కూర్చున్నది, ఇవాళ ప్రపంచ చర్చ అయి కూర్చున్నది. అంటే చూడండి ఆ దేశాలు వాక్ స్వాతంత్రానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో. సో అందుకే ఇవాళ మనం వేమూరి మేఘాను అభినందించక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు కానీ, పాలస్తీనా మీద తాగుతున్న దమనకాండను కానీ ఇవాళ ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించాల్సిందే. ఇవాళ ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ దేశం కూడా వాళ్ళు కూడా దాన్ని పాలస్తీన్ల పట్ల అంత మూర్ఖంగా వివరించకుండా అమెరికా అండగా ఉన్నదని చెప్పేసి ఇష్టారాజ్యంగా అక్కడ ముస్లింలపై నరమేధం చూపకుండా, ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా అక్కడ కూడా వాళ్ళకు జీవించే హక్కును కాల్చే విధంగా ఉంచాలి. అంతేకాకుండా అక్కడున్న ముస్లింలు కూడా ఇష్టం ఉన్నట్టుగా ఉగ్రవాదులుగా మారకుండా, లేదా మారణ హోమాన్ని క్రియేట్ చేయకుండా, ఇవాళ ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా, మారణ హోమానికి పాల్పడకుండా ఇరు దేశాలు శాంతి చర్చలు చేసుకుని తిరిగి ఆ దేశంలో శాంతి వచ్చే విధంగా కృషి జరగాల్సిన అవసరం ఉంది. అందుకు అమెరికా కూడా మళ్ళీ బాధ్యత తీసుకోవాలి. ఎట్లయితే ఇవాళ పాకిస్తాన్ ఇండియాకు ఒక రకంగా యుద్ధాన్ని ఆపిందో అక్కడ కూడా ఆపి, నరమేధాన్ని ఆపి, ఒకవేళ పాలస్తీనాకు ఆల్టర్నేటివ్గా ఒక దేశాన్ని క్రియేట్ చేయడము, లేదంటే ఇజ్రాయెల్కు పూర్తిగా ఆ దేశానికి అప్పచెప్పడము, ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని ఆ దేశాల మధ్య తీసుకొచ్చి అక్కడ శాంతి సామరస్యాన్ని చేకూర్చే విధంగా అటు అమెరికా కానీ ఇటు ఐక్యరాజ్య సమితి కానీ పాటుపడాలి. ఆ దిశగా అడుగులు వేయడంలో చర్చ జరగడానికే ఇవాళ వేమూరి మేఘా యొక్క ఆమె యొక్క అమ్మాయి ఏదైతే స్నాతకోత్సవంలో లేవనెత్తిన అంశం ఉందో, ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ అంశానికి ఇట్లాంటి వాళ్ళ మద్దతు వేలాది మంది విద్యార్థుల మద్దతు ప్రపంచవ్యాప్తంగా ఉంది, లక్షలాది మంది ఇవాళ ఉంది. సో కాబట్టి ఆ అంశాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని, భారత్ కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి D6 భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.